తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. జనవరి 29న మౌని అమావాస్య ఉంది. ఈ మౌని అమావాస్యనే చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. ఏమిటి ఈ మౌని అమావాస్య యొక్క ప్రత్యేకత? ఈ రోజు పాటించవలసినటువంటి నియమాలేంటి? ఎటువంటి విధి విధానాలను అవలంబించాలి? ఈ విషయాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర వేదిక వాస్తు నిపుణులు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ మౌని అమావాస్య యొక్క ప్రత్యేకత ఏమిటి? అసలు ఏంటి ఈ రోజు పాటించవలసినటువంటి నియమాలు? తప్పకుండా పుష్యమాసంలో వచ్చే అమావాస్య అంటే మనకి దక్షిణాయనం పూర్తి అయిపోయి ఉత్తరాయణం ప్రారంభమై దక్షిణాయనంలో సగం రోజులు, ఉత్తరాయణంలో కొన్ని రోజులు కలుపుకునేది అమావాస్య కానీ గడియలు ఇవి. సో ఇది చాలా విశేషంగా కొలుస్తాం ఈ మాసంలో. ఎందుకంటే మనం ధనుర్మాసం కింద కన్నా తీసుకొని చక్కగా తిరుపతి చదువుకోవడం, విష్ణు ఆరాధన చేయడం, గోదాదేవి కళ్యాణం చేసుకోవడం, ఇవన్నీ జరిగే విశేషాలన్నీ జరుగుతూ అంటే ఇక్కడ మనకి పుష్యమాసంలో వచ్చే అమావాస్యకి ఎందుకు ఇంత స్పెషల్ అంటే ఒక 15 రోజులు దైవ కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తాం. సంక్రాంతి పండుగ వరకు బ్రహ్మాండంగా చేసుకుంటూ వెళ్తాం. తర్వాత నుంచి వచ్చే కార్యక్రమాలన్నీ పితృ కార్యక్రమాలు అంటాం. అంటే పెద్దవాళ్ళకి సంక్రాంతి పండుగ దగ్గర నుంచి పెద్దవాళ్ళని గుర్తు చేసుకోవడం, వాళ్ళకి బట్టలు పెట్టడం చాలా మందికి ఆనవాయితీగా ఉంటుంది. పండగకి బట్టలు పెద్దవాళ్ళకి పెట్టడం, వాళ్ళకి ఇష్టమైన వంటలు వండి పెట్టడం, వాళ్ళకి ఇష్టమైన పనులు చేయడము, ఇవన్నీ చేసే అవకాశాల కార్యక్రమాలన్నీ ఈ పుష్యమాసంలో చేస్తాం. ఈ మౌని అమావాస్య అంటే ఏంటంటే ఎక్కువ మంది వదిలి ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళ గురించి తలుచుకుంటూ వాళ్ళ కార్యక్రమాలు చేయడం ఒకటి. రెండోది ఏంటంటే తపస్సు చేసుకునే వాళ్ళు, జపం చేసుకునే వాళ్ళకి ఎక్కువ శాతం జప ఫలితాన్ని చేసుకునే అవకాశం కలగడము, ఎక్కువ మౌనంగా ఉండి చేయడం అని చెప్తుంటారు. సో ఈ పుష్యమాసంలో వచ్చేది, పుష్యమాసం అంటే మనకి పుష్యమి నక్షత్రం మీద వస్తుంది. పుష్యమి నక్షత్రం అంటే గురువు నక్షత్రం. అంటే పుష్యమి నక్షత్రానికి అధిపతి శని భగవాన్ అయినా ఆ నక్షత్రనాథుడు ఏదైతే గురువు. సో ఈ రెండు భోగభాగ్యాలు అందించే నక్షత్ర కాంబినేషన్ లో ఉంది కనుక తర్వాత ఈ పుష్యమి నక్షత్రం ఎక్కడ ఉంటుంది? కర్కాటక రాశిలో ఉంటుంది. సో కర్కాటక రాశి అంటే చంద్రుడు అధిపతి, అంటే మనఃకారకుడు. మనసుని లగ్నం చేసి ఏదైతే చేస్తామో ఆ పని సవ్యంగా జరుగుతుంది. ఎవరైనా అంతే కదా, మనసు పెట్టి చేయమంటారా? మన పెద్దవాళ్ళు చిన్నప్పటి ఏం చెప్తారు? నువ్వేం చేస్తావు సరే, నీ మనసుకి అది అంగీకరిస్తుందా, నీ మనసాక్షి ఒప్పుకుంటుందా, నీ మనసు నచ్చినట్టు చేస్తున్నావా అని అడుగుతుంటారు. ఎందుకు అంటే మనఃకారకుడు చంద్రుడు, ఆ అనుగ్రహం మన మీద ఉంటుంది ఖచ్చితంగా. ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఏ పని చేసినా శ్రద్ధాభక్తి చేస్తాం. సో మెడిటేషన్ చేసే వాళ్ళకి, తర్వాత మోటివేషన్గా ఉండాలనుకునే వాళ్ళు చాలామంది స్వామీజీలు కానీ గురువుజీలు కానీ వీళ్ళందరూ కూడా తపస్సు ఎక్కువ చేస్తారు. పుష్యమాసం అంతా తపస్సు చేస్తుంటారు ఎక్కువగా. ఎంత చేస్తే అంత ఫలితం ఎక్కువగా ఉంటుంది. అంటే 10 చేస్తే 100% ఫలితం వచ్చే అవకాశం ఈ పుష్యమాసంలో. సో అందుకని చేస్తారు. దానాలు ధర్మాలు ఏం చేసినా అది అధిక ఫలం. అంటే ఒక 10 రూపాయలు దానం చేస్తే 100 రూపాయలు ఫలితం ఉంటుంది. అందుకని ఈ మాసంలో ఎక్కువ దానాలు చేయమంటారు, పూజలు చేయమంటారు, కార్యక్రమాలు చేయమంటారు. అందుకే సంక్రాంతి, భోగి పండుగలు ఎన్ని చేసుకుంటూ అన్ని పంచుతూ ఇంట్లో పిండి వంటలన్నీ, పూర్వం అయితే పిండి వంటలన్నీ వండి అన్ని పదార్థాలు అందరిలోకి పంచేవాళ్ళు. అలాగే వాళ్ళు కూడా పంపిస్తుండేవాళ్ళు. ఇలా చేసుకునేవాళ్ళు. సో ఈ అమావాస్య స్పెషల్గా ఏంటంటే మనకి ప్రతి మాసంలో పౌర్ణమి అమావాస్య. పౌర్ణమి దేవతల రోజు. సో దేవతలకి ఏదైనా మనం సేవ చేసుకోవాలి, కార్యక్రమం ఏదైనా చేయించుకోవాలి, పూజలు చేయించుకోవాలంటే పౌర్ణమి రోజు చేస్తే బాగా కలిసి వస్తుంది. తర్వాత పెద్దవాళ్ళకి మనకు అనుకున్న గురువులు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళకి ఏమైనా చేయాలి అంటే అమావాస్య రోజు చేస్తే కలిసి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే దేవతల అనుగ్రహం ఉంటే పితృతర్పణాలు ఇచ్చుకోవచ్చు. పితృతర్పణాలు ఖచ్చితంగా ఇస్తాం. పితృతర్పణాలు, పిండ ప్రధానాలు చాలా మంది ఇంట్లో శ్రాద్ధ కార్యక్రమాలను చేయిస్తారు అమావాస్య రోజున. ఈ రోజు మొత్తం అందరిని తలుచుకొని వాళ్ళ పేరు చెప్పి అందరికీ శ్రాద్ధ కార్యక్రమాలు చేపిస్తారు. కొంతమంది పిండ తర్పణాలు చేస్తారు, కొంతమంది తర్పణాలు చేసుకుంటారు. ఇంకా చేయలేని వాళ్ళు గోశాలలో గోవుకి సేవ చేస్తారు. సో గోవులకి దానం, గోవు దానం చేయడం కానీ, సో గోవులకి సేవ చేయడం కానీ, గోశాలలో గ్రాసం ఇవ్వడం కానీ, తర్వాత గోవులకి స్నానం చేయించి వాళ్ళకి బొట్టు పెట్టి వస్త్రాలు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఈ అమావాస్య రోజు చేస్తారు. అయితే ఇవన్నీ చేసే కార్యక్రమాలు ఎవరెవరు చేయాలి ఎక్కువగా అంటే ఎవరైతే ఇవాళ రోజున సంతానం లేదని బాధపడుతున్నారో వాళ్ళు ముఖ్యంగా చేసుకోవాలి. ఎవరైతే వివాహం కావట్లేదు అనుకుంటున్నారో వాళ్ళు ముఖ్యంగా చేయాలి, ఖచ్చితంగా చేయాలి. వాళ్ళు వివాహం కావాలి అంటే పెద్దవాళ్ళకు అనుగ్రహం ఉండాలి. ఏంటంటే ఒక ఇంట్లోనికి ఒక అమ్మాయి ఇంట్లోకి రావాలి అంటే పెద్దలకు అనుగ్రహం ఉంటేనే ఆ ఇంట్లో ఒక లక్ష్మీలాగా రూపంలో అడుగు పెడుతుంది. అలాగే మా ఇంట్లో ఉన్న అమ్మాయికి వివాహం అవ్వట్లేదు అంటే పెద్దవాళ్ళు ఏదో అశాంతితో ఉన్నారు కనుక ఆ అమ్మాయికి వివాహం అవ్వట్లేదు అక్కడ. సో పెద్దవాళ్ళకి ఏదో అశాంతితో ఏదో ఒక కోరిక వాళ్ళకు ఉంది, ఆ కోరిక తీర్చాలి.
సో ఏ కోరిక ఉందో తెలియదు కనుక వాళ్ళ పేరు చెప్పి ఆ రోజు అన్నదానం కానీ వస్త్రదానం కానీ గోదానం కానీ చేపిస్తే ఖచ్చితంగా అమ్మాయికి వివాహం అయిపోతుంది. అలాగే అబ్బాయిలకు కూడా. సో అబ్బాయిల వివాహం వలన అమ్మాయిల వివాహం వలన ఆ రోజు ఏదో ఒక దానం చేయాలి వీళ్ళు. వాళ్ళ స్తోమత తగ్గట్టుగా వాళ్ళ స్తోమత ఇంత అని చెప్పి చేయడం. దానం చేసేటప్పుడు వాళ్ళు తలుచుకుంటూ వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ ఎవరైతే వీళ్ళకి ఆదర్శంగా అనుకున్నారో గురువులు కావచ్చు. ఇప్పుడు ఈ అమావాస్య రోజున ఓన్లీ పెద్దవాళ్ళే అంటే వీళ్ళ తాతలు తల్లులే కాకుండా గురువులు, తర్వాత స్నేహితులు, వీళ్ళు మంచి కోరుకునే వాళ్ళు ఎవరైతే ఏదైనా అకాల మరణాలు చెందిన వాళ్ళు ఉన్నా వాళ్ళ పేర్లు చెప్పకుండా కాస్త ఇంటికి బ్రాహ్మణి పిలిపించి వాళ్ళ పేర్లు చెప్పి త్రిదర్పణాలు వదిలిస్తే వాళ్ళకి మోక్షం కలుగుతుంది. వాళ్ళు మోక్షం కలిగితే వాళ్ళు మనకి ఆశీర్దిస్తారు. వాళ్ళ ఆశీర్వాదం మనకు దొరికిందంటే ఖచ్చితంగా వివాహాలు అవుతాయి, చక్కగా సంతాన భాగ్యం కలుగుతుంది. వాళ్ళ సంతానం కలగట్లేదు అంటే పితృదేవతలకు అనుగ్రహం లేనట్టు. అయితే నదీ స్నానాలు కూడా ఏమైనా చేయాల్సిన అవసరం ఉంటుంది? తప్పకుండా చక్కగా నదీ స్నానాలు చేసి నది దగ్గరే కొంతమంది కార్యక్రమాలు కూడా చేయించుకుంటారు చక్కగా. అయితే ఏంటి అవకాశాలు ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు. నది అవకాశం ఉంది, నది స్నానాలు చేస్తే మంచి ఫలితాలు, సముద్ర స్నానాలు చేసినా మంచి ఫలితాలే. అయితే ఏంటంటే ఇక్కడ ఏంటంటే స్నానము కార్యక్రమాలు అన్నీ కూడా ఏంటంటే ఒక పేరు చెప్పి ఏదైనా ఒక చాటి చేయడం, డొనేషన్ చేయడం, అది మంచి ఫలితం. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఒక ఆనవాయితీ ఉంటుంది, ఇలా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టాలి, అది వాళ్ళు ఉన్నంతకాలం అది సాగాలని కోరుకుంటుంది. చనిపోయారు వాళ్ళు, ఇప్పుడు ఆ ఇంట్లో అది జరగట్లేదు. ఇవాళ వాళ్ళ పేరు చెప్పి ఇంటికి అందరిని బంధువులందరినీ పిలిచి భోజనం పెట్టచ్చు, అదే వాళ్ళు నచ్చిన వాళ్ళందరినీ పిలిచి భోజనం పెట్టచ్చు, లేదా వాళ్ళ పేరు చెప్పి ఎక్కడైనా గుళ్ళో అన్నదానం చేయొచ్చు. ఇలా చేసుకుంటే కూడా మంచి సత్ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా వివాహాలు కావట్లేదు, సంతాన భాగ్యం లేని వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి. మిగతా అందరూ ఏంటంటే చక్కగా దేవత బ్రాహ్మణి పిలిచి స్వయం పక్క దానాలు ఇస్తే అనారోగ్య సమస్య రాకుండా ఉంటుంది. సో రోగాలు అనేది కాస్త బారిన పడితే ఇబ్బంది పడతాం. అకాల మరణాలు కానీ ఏదైనా రోగం వస్తే వదలకపోవడం కానీ చాలా రకాలుగా చిన్న వయసులోనే మరణం పొందడం కానీ జరుగుతున్నాయి కదా. ఇవన్నీ జరగకుండా ఆగాలి అంటే కొన్ని పనులు మనం అలవాటు చేసుకోవాలి. ఈ పాతకాలం పద్ధతులు ఇవే, కొత్తగా ఇవాళ చెప్పింది కాదు. మన పాత పద్ధతిలో పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. అమావాస్య రోజున కాస్త తర్పణాలు చేయండి, కాస్త దానం చేయండి, అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి చెప్పారు. అది మళ్ళీ మనం అలవాటు చేసుకుంటూ చేసుకుంటూ వెళితే ఈ పుష్య అమావాస్య రోజు చేస్తే ఏది చేసినా బంగారంలా కలిసి వస్తుంది మనకి. పుష్యమాసంలో మెయిన్ విశేషం ఏంటంటే ఎవరైనా ఏదైనా బంగారం కొనుక్కోవాలి అని అడిగితే, ఏదైనా ముహూర్తం ఉందా అని అడిగితే ప్రతి నెల పుష్యమాసంలో పుష్యమి నక్షత్రం వస్తుంది, ఆ నక్షత్రం రోజు కొనుక్కొని చెప్తాం. ఎందుకంటే ఆ రోజు బంగారం కొంటే అది బంగారంగా దినదిన అభివృద్ధి ఉంటుంది. సో అలాంటి పుష్యమి నక్షత్రం వచ్చిన మాసమే ఈ పుష్యమాసం. సో ఇవాళ ఏ పని చేసినా అది బంగారంలా మన పాలిట వరంగా మారుతుంది. అందుకని ఎక్కువగా దానాలు, తర్పణాలు, పూజలు, తర్వాత ఎక్కువ సంతర్పణలు చేయమని చెప్తాం. అంటే పూజలు అంటే కార్యక్రమాలు అంటే ఇంట్లో ఒక బ్రాహ్మణి పిలిచి స్వయం పాకు దానాలు ఇవ్వడం కార్యక్రమం, అన్ని వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వడం, వస్త్రాలు అవి ఇవ్వడం, బ్రాహ్మణి పిలిచి వేద పారాయణ చేయించుకోవడం, చేపిస్తే కూడా మంచి ఫలితాలు వస్తాయి. అమ్మ, మౌని అమావాస్య యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ రోజు ఏం చేయాలి, ఏం చేస్తే వాళ్ళకి బాగుంటుంది? ఈ విషయాలన్నీ కూడా వివరించినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.